హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు క్యారమిల్ కోకోనట్ బర్ఫీ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మనము కొబ్బరి నంచులా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకుందాము. మనకి క్యారమిల్ తయారవుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తయారు చేసుకుందాము. పంచదార అంతా కరిగి మనకి క్యారమిల్ అయితే తయారవుతుంది. క్యారమిల్ అయితే తయారైపోయిందండి. మనకి చూడండి, టెక్స్చర్ అయితే చాలా బాగుంది. దీంట్లోనే 2 కప్స్ పాలు వేస్తున్నాను. మనం పాలు వేసిన వెంటనే మొత్తం అంతా ఒకసారి కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఈ పాలన్నీ చిక్కబడేదాకా మనం కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కనంతా తీసి మళ్ళీ పాలు మిక్స్ చేసి మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇంకైతే మనకు క్యారమిల్ మిల్క్ అయితే చిక్కబడిపోయిందండి. దీంట్లోనే ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుంటున్నాను. ఫ్రెష్ కొబ్బరి. ఈ కొబ్బరి వేసుకుని కలుపుకుందాము. దీనిలోనే మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ కొబ్బరిలో కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో. కొబ్బరి అంతా డ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోని. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మిల్క్ పౌడర్ అంతా మిక్స్ చేసుకుందాము కొబ్బరిలో కలిసేటట్టు. మనం కొబ్బరి నంజు ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. క్యారమిల్తో చేసాం కాబట్టి. క్యారమిల్ కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం డ్రై అయిపోయింది. ఎక్కడ మిల్క్ అనేది లేకుండా ఎక్కడ డ్రై అయిపోయింది. మొత్తం కొబ్బరి అయితే డ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. దీనికి ఆయిల్ కానీ గీ కానీ ఏమీ అప్లై చేయలేదు. మనం దీంట్లో ఆయిల్ కానీ గీ కానీ ఎక్కడ యాడ్ చేయలేదు అసలే. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. టూ ఇంగ్రీడియంట్స్తో చేసాము. పంచదార కొబ్బరితో చేసామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కట్ చేసుకుందాము. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుందాము. దీనిపైన అయితే కాజు సెట్ చేస్తున్నానండి. కాజు అయితే పెట్టాను మొత్తం అంతా. పిల్లలకి డిఫరెంట్గా కనిపిస్తే ఇంట్రెస్టింగ్గా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. క్యారమిల్ కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోకోనట్ బర్ఫీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుందండి. ఓకే, బాయ్.